ఇదంతా ఒకసారి మళ్ళీ మిక్స్ చేసుకుందాము. చూడండి వాటర్ అంతా ఎగిరిపోయాయి. ఇప్పుడు మనకు పీసెస్ని కొంచెం డ్రైగా అయ్యే వరకు హై ఫ్లేమ్లో కొంచెం కలుపుతూ ప్రిపేర్ చేసుకోవాలి. మనకు వాటర్ ఏం లేకుండా ఇలా ఆయిల్ అంతా పైకి వచ్చే వరకు బాగా కలుపుతూ మాడకుండా ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు మనము ఫ్లేమ్ ఆఫ్ చేసుకొని ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాము. చూడండి ఎంత బాగా వచ్చిందో మనకు చికెన్ కర్రీ. ఇలా ఈజీగా ఒక 10 మినిట్స్లో ఈ చికెన్ని ఫ్రై చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చాలా బాగుంటుంది. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ కూడా ఫార్వర్డ్ చేయండి. మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.